రైట్, అది ఎంజే మార్క్ తాజా పరిస్థితి. మరి ఇప్పుడు మనం డీజీపీ కార్యాలయం వద్దకు వెళ్దాం. డీజీపీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. డీజీపీ జితేందర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ శోభాయాత్ర ఎలా జరుగుతుంది దాని వివరాలు తెలియజేశారు. దాని మీద మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రవీణ్, డీజీపీ జితేందర్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఆయన శోభాయాత్ర ఎలా జరుగుతోంది దాని అప్డేట్స్ చెప్పారు కదా, దాని మీద తాజా సమాచారం మీ దగ్గరే ఉంది. ఎస్ మూర్తి, అయితే కాసేపటి క్రితమే అయితే తెలంగాణ డీజీపీ జితేందర్ అయితే మీడియాతో మాట్లాడారు. మీడియాతో అనంతరం అక్కడ ఏవైతే కంట్రోల్ రూమ్లో సీసీ క్యామ్ ఏర్పాటు చేశారో కంట్రోల్ రూమ్తో సహా డీజీపీ ఆఫీస్లో గిట టోటల్గా ఈ యొక్క నిమజ్జనం ఏ విధంగా సాగుతుంది అనేది అన్ని హైదరాబాద్లో ఉండేటటువంటి మొత్తం టోటల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి అయితే వినాయక నిమజ్జనం దగ్గర కూడలిలో ప్రతి మెయిన్ కూడలిలో మండపాల దగ్గర కూడా ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సీసీ క్యామ్స్ ఉన్నాయో ఆ సీసీ క్యామ్స్ ఆధారంగా టోటల్గా పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు డీజీపీతో సహా సిపి ట్రై కమిషనరేట్ పరిధిలో కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో సివి ఆనంద్ కూడా ప్రెస్ మీట్ పెట్టే అయితే తెలుస్తుంది. అదేవిధంగా 2 సార్లు అయితే డీజీపీ మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. నిమజ్జనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా సవ్యంగా జరిగేటట్టు ఏ విధంగా చూసుకోవాలి అని కూడా మొత్తం టోటల్గా తెలిపడం జరిగింది. అదేవిధంగా అధికారులతో సమన్వయం చేసుకున్నారు. 2 సార్లు కోఆర్డినేట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా బాలాపూర్ రూట్ మ్యాప్ను కూడా చెక్ చేశారు. అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఏదైతే ఉంటుందో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంకు వెళ్ళే దారి మొత్తం టోటల్గా అక్కడ అయితే ఈ యొక్క మొత్తం టోటల్ పర్యవేక్షణ కూడా జరిగింది. పర్యవేక్షణ జరిగిన అనంతరం కాసేపటి క్రితమే మొత్తం టోటల్గా పర్యవేక్షణ చేశారు. పర్యవేక్షణ చేసిన అనంతరం అక్కడ నుండి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగుతుందని కూడా తెలిపాడు. మొత్తం టోటల్గా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు 11వ రోజు కాబట్టి హైదరాబాద్తో సహా మిగిలిన అన్ని జిల్లా లోపల అయితే నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఎక్కడికి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రశాంతంగా కొనసాగుతుంది అని డీజీపీ తెలిపారు. అదేవిధంగా కొన్ని ఏరియాలో ఇప్పటికే నిమజ్జనం కూడా ముగిసిందని చెప్పారు. వికారాబాద్ జిల్లా చూసుకుంటే వికారాబాద్ జిల్లాలో తాండూర్ అండ్ వికారాబాద్లో ఈరోజు నిమజ్జనం కొనసాగుతుంది. తాండూరులో నిమజ్జనం కంప్లీట్ అయిన తరుణం లోపల కొన్ని జిల్లాల్లో ఇప్పటికే మధ్యాహ్నం లోపల కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ మాత్రం ఇంకా కొనసాగుతుంది అని కూడా చెప్పారు. అదేవిధంగా రూట్ ఇన్ఫెక్షన్ మొత్తం టోటల్గా ఉదయం నుండి రూట్ ఇన్ఫెక్షన్ మొత్తం టోటల్గా చేశారు. ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జనంలో ఎలాంటి అపశృతి కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 25,000 మంది పోలీసుతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15,000 మంది పోలీసులు ఆన్ డ్యూటీలో ఉన్నారు, బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి 10,000 మంది పోలీసులు మొత్తం టోటల్గా 25,000 మంది పోలీసుతో బందోబస్తు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్లో ప్రశాంతంగా నిమజ్జనం జరగడం కొరకు కంట్రోల్ రూమ్లో నిమజ్జనాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలామంది నిమజ్జనాలు సంతోషంగా తిలకిస్తున్నారు, అందరూ సహకరించారని కూడా తెలిపారు. అదేవిధంగా ఈ 4 గంటల ప్రాంతంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఏరియల్ సర్వే కూడా చేయబోతున్నారు. డీజీపీ అయితే నిమజ్జనాలు ట్యాంక్ బండ్లో ఏ విధంగా కొనసాగుతున్నాయనే కోణం లోపల ఏరియల్ సర్వే కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చార్మినార్ కానీ కొన్ని చోట్ల ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటిని సీసీ కెమెరా ఆధారంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. టోటల్గా హైదరాబాద్లో చూసుకుంటే ప్రశాంతంగా నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా అవసరమైన చోట్ల డ్రోన్ కెమెరాలతో కూడా అయితే అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఏవైతే చిన్న ఇవి ఉంటాయో సమస్యాత్మక ప్రాంతాలు ఉంటాయో వాటి లోపల కూడా డ్రోన్లతో సహా అక్కడ ఆ ఏరియా మొత్తం టోటల్ కూడా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నిర్మల్, బాన్సా, ముద్గోల్, మహబూబ్ నగర్ ఇలా చాలా ప్రాంతాల్లో నిమజ్జనం కూడా ఇప్పటికే కంప్లీట్ అయిందని కూడా చెప్పారు. హైదరాబాద్లో టోటల్గా చూసుకుంటే హైదరాబాద్లో ప్రశాంతంగా నిమజ్జనం జరిగింది. హైదరాబాద్ మహాగణపతి కూడా అయితే క్రేన్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఆ యొక్క నిమజ్జనం ప్లేస్కి వెళ్ళిపోయింది. మరి కాసేపట్లో ఆ యొక్క ఖైరతాబాద్ మహాగణపతి కూడా నిమజ్జనం జరగబోతుంది కాబట్టి అయితే ఇప్పటికే డీజీపీ మాత్రం టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా అయితే నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్లో కూడా నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా తెలిపారు. మూర్తి, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.